హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా గాలావ మహర్షికి నారద దేవర్షులు వారికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, శాస్త్రతత్వం తెలియని వారికి అన్ని అనుమానాలే వస్తాయి. పరమార్థం ఇలా ఉంటుందని వారికి తెలియదు. మరి అలాంటి వారు ఎలాంటి కర్మలను ఆచరించాలి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మరాజా, అలాంటి వారికి గురు పూజ, వృద్ధులకు సేవ చేయడం, వేదములను శాస్త్రములను వినడం అవశ్యం చేయవలసిన పనులు. ఈ విషయాన్నే పూర్వము నారద మహర్షి గాలావునికి వివరించారు. ఒకసారి గాలావ మహర్షి నారదముని దగ్గరికి వెళ్ళి, మునీంద్ర, నేను చాలా శాస్త్రములు చదివాను, ఎన్నో విషయములు చర్చించాను, కానీ నా మనసులో ఏదో కొరతగా ఉంది. నాకు సంపూర్ణమైన జ్ఞానమును ప్రసాదించండి అని అడిగారు. నారద మహర్షి ఇలా చెప్పారు. ముందు మానవుడు బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, సన్యాసాశ్రముల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తరువాత పాపము చేయడానికి ఆస్కారమున్న అన్ని కర్మలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ పుణ్యకర్మాచరణం చేయాలి. పరిశుద్ధ మనస్సుతో ఉండాలి. ఎప్పుడూ సజ్జన సాంగత్యంలో గడపాలి. సమస్త జీవులను దయతో చూడాలి. ఎల్లప్పుడూ మధురంగా, సౌమ్యంగా మాట్లాడాలి. దేవతలను, పితృదేవతలను యథావిధిగా పూజించాలి. అహంకారము వదిలిపెట్టాలి. ఎవరిని ఏ వస్తువు కొరకు యాచించకూడదు. విషయవాంఛలకు దూరంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఇతరులను నిందించడం, తనను తాను పొగుడుకోవడం మానాలి. సోమరిపోతుగాను, గర్విష్ఠిగాను, అధిక ప్రసంగం చేసేవాడుగాను, ఇతరుల పట్ల మాత్సర్యంతో మెలిగేవాడుగాను, ఎప్పుడూ కోపంగా ఉండేవాడుగాను ఉండకూడదు. ఎల్లప్పుడూ అతిథులను సత్కరిస్తూ ఉండాలి. ఎక్కడైతే వేదాధ్యయనము, వేదాంగముల చర్చలు, యజ్ఞయాగములు, బ్రాహ్మణ సన్మానం జరుగుతూ ఉంటుందో అటువంటి ప్రదేశంలోనే నివసించాలి. మనుజుడు ఈ ప్రకారంగా రుజువర్తనుడైతే అతనిలో ఉన్న అన్ని దోషములు నివారింపబడతాయి. అతనికి జ్ఞానోదయం అవుతుంది అని నారద మహర్షి గాలావునికి చెప్పారు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు వివరించారు. ఇది మనకు మహాభారతం శాంతి పర్వం 5వ అధ్యాయం 2వ భాగంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.